దసరా పండుగ సెలవులను అక్టోబర్ 3కు మార్చాలని ఏఐటీయూసీ నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆర్జీవన్ ఏరియా పరిధిలోని గనుల డిపార్ట్మెంట్లు ఓసీపీ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ క్రమంలో జీడీకే టూ ఇంగ్లాండ్ ఏరియా హాస్పిటల్లో జరిగిన ఆ కార్యక్రమాల సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే దసరా పండుగ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న రావడం వల్ల సింగరేణి ఉద్యోగులకు పండుగ జరుపుకోవటకు ఇబ్బందిగా మారిందని అన్నారు. పండుగ రోజున గనులపై మేకలతో మైసమ్మ పూజలు చేస్తూ విధి నిర్వహణలో ఎటువంటి ప్రమాదములు జరగరాదని భావోద్వేగంతో భక్తి పారవశ్యంతో అమ్మవారిని కోరుకుంటామని తెలిపారు. గాంధీ జయంతి కారణంగా పండుగను సమర్థవంతంగా నిర్వహించుకునే పరిస్థితులు ఉండవని సూచించారు. అందువల్ల దసరా సెలవును 3వ తేదీకి మార్చాలని యాజమాన్యాన్ని కోరారు. సింగరేణి వ్యాప్తంగా ఇవాళ దసరా పండుగ తేదీని మార్చాలని చెప్పేసి ఏఐటీసీ తరఫున అన్ని గని మేనేజర్లకు డిపార్ట్మెంట్ తరఫున మెమరాండాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. పోయిన ఆగస్టు 8 తారీఖు నాడు దసరా పండుగ తేదీని మార్చాలి. ఎందుకంటే గాంధీ జయంతి దసరా పండుగ ఒకటే రోజు వస్తుంది కాబట్టి ఆ తేదీని మార్చాలని ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ముందే 8 తారీఖు నాడే లెటర్ పెట్టడం జరిగింది. అయినా కానీ యాజమాన్యం దగ్గర కానీ గవర్నమెంట్ దగ్గర కానీ స్పందన లేదు. ఇవాళ స్పందన లేకపోవడం వల్ల కార్మిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకునే పండుగ. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గాంధీ జయంతి దసరా ఒకటే రోజు అయితే గాంధీ జయంతి ఏమో అహింస పద్ధతిలో జరగాలి, దసరా అంటే హింస చేయాలి. మరి దసరాకును గాంధీ జయంతి కలుస్తా? ఈ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఈ కార్మిక వర్గం వ్యతిరేకతను ఆలోచన చేసి దసరా పండుగ తేదీని 3వ తేదీకి వెంటనే మార్చి కార్మిక వర్గానికి న్యాయం చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ 30 తారీఖు అంటే మన ఆగమ శాస్త్రులు ప్రకటించిన విధంగా ఇవాళ 29 నాడే జరుపుతూ ఉన్నాం. ఎందుకు మరి? అందుకోసమనే దసరా పండుగను 3వ తేదీకి మార్చాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కార్మిక వర్గం అంతా దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ అన్ని గని మేనేజర్లకు మెమరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. సిఎండి గారు, డైరెక్టర్సు, అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి యాజమాన్యం తగిన చర్యలు తీసుకొని ఈ దసరా పండుగ తేదీని మార్చాలి. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సిద్ధమల్లరాజు, సిర్ర మల్లికార్జున్, భోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, అజిం పాషా, ఎర్రవెల్లి రాజయ్య, గుర్రం ప్రభుదాస్, చంద తిరుపతి, నాయని శంకర్, గుడిశాల నరేష్, ఎం చక్రపాణి, చెప్పాల భాస్కర్, బల్స్ రవి, దొంత సాయన్న, బండి మల్లేష్, బి సమ్మయ్య, దాసరి శ్రీనివాస్, బొల్లి శ్రీనివాస్, ఆర్ వెంకటస్వామి, ఎం సత్యనారాయణ, దాసరి అనిల్, వేముల అశోక్, సంతోష్, బి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే దసరా సెలవును 3వ తేదీకి మార్చాలని కోరుతూ లెవెనింగ్ లైన్ లో ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ నాయని శంకర్ ఆధ్వర్యంలో గని మేనేజర్ మల్లేశంకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ గుడిశాల నరేష్, చక్రపాణి, చెప్పాల భాస్కర్, పొన్నం రాజత్, అంగిడి రమేష్, తిరుపతి, రియాజ్, సాయి, కృష్ణారెడ్డి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా అక్టోబర్ 2ను దసరా దినాన్ని వాళ్ళు ప్రకటించారు. అది కాకుండా మార్చాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్ 3 తారీఖున మనకు సెలవు దినం ప్రకటించాలి. ఎందుకు అంటే అక్టోబరు దసరా పండుగ అనేది సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు ఆ గనుల పైన అమ్మవారికి మొక్కు కూడా ఉంటుంది. ఆ మొక్కు తీర్చుకునే ఉద్దేశంలో భాగంగా ఎంతో వైభవంగా మనం దసరా పండుగను ఘనంగా నిర్వహించుకుంటాం. కాబట్టి అక్టోబర్ 2 తారీఖున మనం ఆ మొక్కు తీర్చుకోలేకపోతాం. అంతేకాకుండా గాంధీ జయంతి ఆ రోజు ఉంది కాబట్టి మనం దీన్ని మార్చి మనకు సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకు అక్టోబర్ 3 తారీఖున సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల గనుల పైన మెమోరాండం కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన గని మేనేజర్ మల్లేశం సార్ గారికి జీడీకే లెవెనింగ్ లైన్ ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం కార్యక్రమం ఇవ్వబోతున్నాం. మీరందరూ సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.